హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైల్ ఆఫ్ లైఫ్ బై జ్యోతి. ఈ వీడియోలో అందరికీ ఇష్టమైన కేఎఫ్సి స్టైల్ చికెన్ పాప్కార్న్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండి. ఈ స్టైల్లో చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే తిన్నారంటే వారేవా అనాల్సిందే ఎవరైనా. మరి స్టార్ట్ చేద్దామా? క్రిస్పీ క్రిస్పీ చికెన్ పాప్కార్న్. నేను ఇక్కడ 1/2 kg బోన్లెస్ చికెన్ని క్యూబ్స్గా కొట్టించాను. దీన్ని నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ముక్కలు మరీ చిన్నగా కొట్టించకూడదు. ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఆనియన్ పౌడర్, 1 టీ స్పూన్ గార్లిక్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ అంటే ఆమ్చూర్ పౌడర్ అంటారు, 1 టీ స్పూన్ ఆరిగానో ఫ్లేక్స్, 1 టీ స్పూన్ ఉప్పు, లాస్ట్లో 1 టీ స్పూన్ పంచదార వేసుకుని ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అమ్మో ఏంటి ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలా అనుకోకండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్న మసాలా వేసుకుంటేనే చికెన్ పాప్కార్న్కి ఆ అద్భుతమైన కేఎఫ్సి స్టైల్ టేస్ట్ వస్తుందండి. ఇవి వీలైనంత వరకు స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇంకా ఆన్లైన్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ డౌట్ ఉంటే నేను లింక్ ఇస్తాను, మీకు కావాలంటే చెక్ చేయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ తీసుకుని మ్యారినేషన్ కోసం రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకుని ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. దీన్ని 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టేయాలి. 15 నిమిషాల తర్వాత ఇంకొక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల మైదా పిండి, కొంచెం ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసిన కొన్ని చికెన్ ముక్కలను పిండిలో వేసి ఇలా బాగా కలుపుకోవాలి. పిండి పట్టించిన ముక్కలను ఇలా ఒక జల్లెడలో వేసి ఎక్స్ట్రా పిండిని తీసేసి పక్కన ఐస్ క్యూబ్స్ వేసుకున్న వాటర్లో ఇలా ఒక 10 సెకండ్లు ముంచి మళ్ళీ పిండిలో వేయాలి. ఇప్పుడు ముక్కలకి మనం రెండవసారి కోటింగ్ చేస్తున్నామండి. ఇలా ప్రెస్ చేసి వదలాలి. అప్పుడే మనకి ముక్కలపై క్రమ్స్ ఏర్పడతాయి. చూసారా, ముక్కకు పిండి పట్టి క్రమ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. వీటిని స్ట్రైనర్తో ఎక్సెస్ పిండిని ఇలా తీసేయాలి. కోటింగ్ చేసి ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా మిగిలిన ముక్కలన్నిటికీ డబుల్ కోటింగ్ ఇవ్వాలండి. ఒకసారి పిండితో, అలాగే మళ్ళీ ఐస్ వాటర్లో ముంచి రెండవసారి పిండిని పట్టించాలి. అప్పుడు మాత్రమే మనకి చికెన్ ముక్కపై క్రమ్స్ బాగా ఏర్పడతాయి. ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే, ముక్క మీద క్రమ్స్ ఏర్పడాలంటే రెండోసారి పిండి పట్టించేప్పుడు ఇలా ముక్కని గట్టిగా ప్రెస్ చేసి వదలాలి. ఇలా కంటిన్యూస్గా చేస్తే మనకి క్రమ్స్ ఏర్పడి ఫ్రై అయ్యాక ముక్క చాలా క్రంచీగా వస్తుంది. ఇలా మొత్తం ముక్కలన్నిటికీ కోటింగ్ ఇచ్చాక చూసారా ఎంత బాగా క్రమ్స్ వచ్చాయో ముక్కలకు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేడి చేసి ముక్కలను ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి. ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన ముక్కలు కూడా అలాగే వేసుకుని ఇలానే వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పాప్కార్న్కి మసాలా పట్టిద్దాం. వేపుకున్న చికెన్ ముక్కలను ఒక బౌల్లోకి తీసుకుని మనం స్టార్టింగ్లో మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ముక్కలు చిదిరిపోకుండా లైట్ హ్యాండ్స్తో ఇలా కలుపుకోవాలి. చూసారా, ముక్క పైన క్రమ్స్తో క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ అండ్ టెక్స్చర్లో కేఎఫ్సి స్టైల్ చికెన్ పాప్కార్న్కి ఏ మాత్రం కూడా తీసిపోకుండా వచ్చింది. రుచి మాత్రం అమోఘం అంతే. ఒక్కసారి నేను చెప్పినట్టు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ఎన్ని తిన్నా సరే నాకు ఇంకా వద్దు అనరు, గిన్నెను ఖాళీ చేసేస్తారు. ఈ చికెన్ పాప్కార్న్ ట్రై చేస్తారా? చేశాక ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.